రాహుల్ గాంధీకి విద్యార్థులంటే ఎంత ప్రేమనో, అమితమైన ప్రేమ. ఆ ప్రేమ నిన్న జంతర్ మంతర్లో ఏదైతే ఆయన విద్యార్థుల కోసం ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించిండ్రో చూసిండ్రా, అక్కడ మనం చూసినాము. అసలు నీట్ పేపర్ లీకేజ్ల మీద ప్రభుత్వం ఏదైతే ఈ విద్యా వ్యవస్థ మీద సరిగ్గా పనిచేస్తలేదో వీటన్నిటి మీద రాహుల్ గాంధీకి కానీ మిగతా ప్రతిపక్షాలకు కానీ ఎంత ప్రేమ కనిపిస్తుందో చూస్తుంటే అబ్బా ఇంత ప్రేమ ఉందేంది విద్యార్థుల మీద అని అనిపిస్తుంటుంది. కానీ ఈ ప్రేమ ఎందుకు కొంతమంది వరకు మాత్రమే పరిమితం అవుతుంది? ముఖ్యంగా ఈ నీట్ బాధితులు ఎవరైతే ఉన్నారో నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఈ విద్యార్థుల మీదనే ఎందుకు ఇంత ప్రేమ? అంటే మిగతా విద్యార్థులు ఈయన కళ్ళకి కనిపించారా, లేదంటే మిగతా విద్యార్థుల నిరసనలు అవన్నీ కూడా ఈయనకు కనిపించవా? అంటే ఎట్లా అంటే ఈయన డ్యూయల్ నేచర్తోన ఒక విద్యార్థులకు ఒక రకంగా మిగతా విద్యార్థులకు ఇంకో రకంగా బిహేవ్ చేస్తుండు. అదెట్లా అంటే జంతర్ మంతర్లా ఆయన నిన్నొచ్చి అక్కడ అంత గొడవ చేసి 4 గంటల పాటు కూడా ధర్నాలో పాల్గొని నిజంగా ఆయన మంచి పని చేసిండు. కానీ ఇదే పని ప్రతి విద్యార్థుల దగ్గర కూడా చేస్తూ ఉండాలి కదా. ఆ పార్షియాలిటీ ఎందుకు వస్తుంది? ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల మీద ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగుల విషయంలో అప్పుడు ఏవేవైతే హామీలు ఇచ్చిండ్రో అవి ఇప్పుడు అమలు చేయట్లేదని విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేపించిండ్రు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అప్పుడెందుకు ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా నోరు కూడా మెదపలేదు? అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా మాట్లాడలేదు. అసలు 2023లో ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయన్న టైంలో ఈ రాహుల్ గాంధీ ఈ ప్రియాంక గాంధీ కదా హైదరాబాద్కి వచ్చి సరూర్ నగర్ స్టేడియంలో అక్కడ అశోక్ నగర్లోని స్టేడియంకి ఎక్కి ఏం మాట్లాడినరు? విద్యార్థులకు ముఖ్యంగా ఈ నిరుద్యోగులకు జాబ్ డిక్లరేషన్ను అమలు చేస్తామని చెప్పిండ్రు. ప్రతి ఏడాది కూడా 2 లక్షల వరకు జాబులు వేపిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 4,000 ఇస్తామన్నారు. ఎన్నో హామీలు నేనున్నాను అని ఆనాడు రాహుల్ గాంధీ ఈరోజు ఎవరైతే రోడ్లెక్కి పోరాడుతున్నారో తెలంగాణలోని నిరుద్యోగులు వాళ్ళకి ఆనాడు మాట ఇచ్చిండు. మరి ఆ మాట ఈరోజు నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోవడమే కాకుండా ఎవరైతే ముఖ్యంగా ఈ తెలంగాణలోని నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు ధర్నాలు చేస్తుండ్రో వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు. అసలు బయటికి వచ్చి మాట్లాడొద్దు, మాట్లాడితే లాఠీ ఛార్జీలు, కేసులు బనాయించడం, వాళ్ళ మీద ఇష్టారీతిన వాళ్ళను అరెస్టు చేయడం. ఇది ఈరోజు తెలంగాణలోని జరుగుతున్న పరిస్థితి. మళ్ళీ ఈ రాహుల్ గాంధీనే జంతర్ మంతర్లో విద్యార్థులకు సపోర్ట్ చేస్తాడు, విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదంటాడు. నరేంద్ర మోడీ ప్రధానిగా అత్యంత స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చిన మనిషి అని ఈ రాహుల్ గాంధీ మాట్లాడిండు. మరి ఈయన చేస్తున్నది ఏంది? ఈయన ప్రజలకి ముఖ్యంగా విద్యార్థులకి ఎంత సపోర్టివ్ ఉండాలి? ఒక ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఈరోజు జంతర్ మంతర్లో ఏదైతే ఆ ప్రొటెస్టులు జరుగుతున్నాయో అక్కడ లాఠీ ఛార్జీలు విద్యార్థుల మీద జరుగుతున్నాయో వాటి మీద మాట్లాడుతూ విద్యార్థులను కొట్టొద్దు, విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చెయ్యొద్దు, ఇది కరెక్ట్ కాదు అని ఖండిస్తున్నారు కదా. మరి ఇదే ఖండన ఇక్కడ తెలంగాణలోని విద్యార్థులకు నిరుద్యోగులకు వర్తించదా? అంటే వీళ్ళు మీకు కళ్ళకి కనిపిస్తలేరా? ఇప్పటివరకు తెలంగాణలో 7 సార్లు ఈ విద్యార్థుల మీద ముఖ్యంగా నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జ్ చేసిండ్రు. ఆ లాఠీ ఛార్జీలు చేసినప్పుడు ఇన్నిసార్లు కూడా ఒక్కసారి ఒక ట్వీట్ లేదు, ఒక్కసారి ఒక మాట లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని కూడా లేదు. మరి మీ గవర్నమెంటే కదా, రేవంత్ రెడ్డి పాలనే కదా ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతున్నది. మరి మీ మనిషికి ఈ విధంగా కరెక్ట్ కాదు అని మీరు చెప్పలేకపోతుండ్రు. కానీ మీరు అధికారం లేని చోట, మీరు ఎక్కడైతే అధికారంలో లేకుండా ఉన్నారో, ఎక్కడైతే మెయిన్ ట్రెండింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయో, ట్రెండింగ్ టాపిక్లు అవుతున్నాయో అక్కడికి మీరు వెళ్ళి అక్కడ విద్యార్థుల మీద ఎక్కడ లేని ఎనలేని ప్రేమ కురిపిస్తుంటారు. ఇక మీ అంత బెస్ట్ పర్సన్ లేడు అన్నట్టుగా కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ తెలంగాణలోని చాలామంది విద్యార్థులు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు ఇచ్చిన మాట ఒకటి, ఈరోజు చేస్తున్నది ఒకటి. వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంది? మాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవయ్యా, మాకు ఏ హామీలు ఇచ్చిండ్రో
మాకే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిండ్రో, ఏ నోటిఫికేషన్లు వేస్తామని అన్నారో అవే కదా మేము ఈరోజు అడుగుతున్నది, వాటినే కదా వేయండి అంటూ కూడా వాళ్ళు ఈరోజు రోడ్లెక్కి నిరసనలు చెప్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు, ఈ ఆందోళనల మీద కూడా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని ఇట్లా అన్వాతం పోలీసులను పెట్టి అన్వాతం వాళ్ళని ఎత్తుకొని పోయి స్టేషన్లలో అరెస్ట్ చేయడం, ఇది ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది. దీని మీద మాట్లాడడానికి రాహుల్ గాంధీకి నోరు రాదు, ప్రియాంక గాంధీకి అయితే అస్సలకే నోరు రాదు. మళ్ళీ వీళ్ళేమో పోయి నీట్ విద్యార్థులకు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయొద్దు, వాళ్ళ కోసం ఎనలేని సపోర్ట్ ఇస్తుంటారు. అంటే దీన్ని ఎంతసేపు మీరు ఒక రాజకీయంగా యూజ్ చేసుకోవడానికే తప్ప ఇందులో మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది నిజంగా విద్యార్థుల కోసం కాదు. నిజంగా విద్యార్థుల కోసమే అయితే మరి తెలంగాణలోని విద్యార్థులు ఎందుకు కనిపిస్తలేరు? ఇప్పటికీ ఆ నిరుద్యోగులు మాట్లాడుతున్నది ఏంది? రాహుల్ గాంధీ మాకు క్షమాపణ చెప్పాలి, మాకు మా ఉద్యోగాలు కరెక్ట్ టైం టు టైం వేయాలి, ఇచ్చిన ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీద కూడా నిరసనలు చెప్తే దానికి కూడా నిరసనలు చెప్పినందుకు, ఆందోళనలు చేసినందుకు దాని మీద కూడా కేసులు బనాయించడం. అంటే లాఠీ ఛార్జ్, అంటే లాఠీ ఛార్జ్, లాఠీ ఛార్జ్ మాత్రం తప్పనిసరి. ఇది ఇప్పుడు ఇట్లుంది తెలంగాణ విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి. అయితే నిరుద్యోగులు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే 7 సార్లు ఈ నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు చేసిండ్రు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక మెయిన్ రీజన్ ఈ నిరుద్యోగులే కదా. ఆనాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ నిరుద్యోగులకు జాబ్ డిక్లరేషన్ ఇస్తాము, మీకు ఖచ్చితంగా ఇది ఇస్తాము, నేనున్నాను అని హామీలు ఇచ్చి మాట్లాడితేనే కదా అవి నమ్మి మిమ్మల్ని ఈరోజు గద్దెక్కించారు. కానీ మిమ్మల్ని ఎవరైతే నమ్మి మిమ్మల్ని భుజాన వేసుకొని మోసిండ్రో ఈరోజు వాళ్ళ మీదనే లాఠీ ఛార్జీలు, వాళ్ళ మీదనే ఇష్టారీతిన కేసులు బనాయించడం, వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇది ఈరోజు మీరు చేస్తుంది. ఇప్పటి వరకు 7 సార్లు ఈ తెలంగాణలోని నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము లాఠీ ఛార్జ్ చేయించడం. అయితే రాహుల్ గాంధీ ఒక్కొక్క చోట విద్యార్థులకు సంబంధించిన దానిపై కొన్ని చోట్ల రెస్పాండ్ అయ్యిండు, కొన్ని చోట్ల రెస్పాండ్ కాలేదు. ఈయన రెస్పాండ్ కాకుండా ఉన్న చోట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట్లు. ఒకసారి దీనికి సంబంధించింది చూద్దాం. ఢిల్లీ ఎస్ఎస్సి విద్యార్థులపై లాఠీ ఛార్జ్ జరిగినప్పుడు 2025 ఆగస్టులో జరిగినప్పుడు దీనికి రాహుల్ గాంధీ ఇచ్చిన స్పందన ఏంటంటే, క్రూరమైన లాఠీ ఛార్జు సిగ్గుచేటు, పిరికి ప్రభుత్వ లక్షణం అని ఈయన దానిపై రెస్పాన్స్ ఇచ్చిండు. ఆ తర్వాత బీహార్ బీపీఎస్సీ టీచర్ అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ 2026 మేలో జరిగినప్పుడు రాహుల్ గాంధీ స్పందన ఏంటంటే, నిరుద్యోగం భారతదేశ అతిపెద్ద వ్యాధి అని మాట్లాడిండు. ఇలాంటి మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ మళ్ళీ తర్వాత తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎట్లా మాట్లాడిండో అది కూడా చూద్దాం. మళ్ళీ ఈయన ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ సీజేపీ నీట్ విద్యార్థుల లాఠీ ఛార్జ్కి సంబంధించి 2026 జూలై 2021 జరిగినప్పటికీ దేశ చరిత్రలోనే మోదీ అత్యంత యువత వ్యతిరేక ప్రధాని, స్పీకర్ను స్వయంగా కలిసి పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేశారు. ఈ 3 సంఘటనల్లో రాహుల్ గాంధీ విద్యార్థుల పట్ల ఈ విధంగా రెస్పాండ్ అయ్యిండు. మరి తెలంగాణ విషయం వచ్చేసరికి ఎట్లా రెస్పాండ్ అయ్యిండో చూద్దాం. తెలంగాణ గ్రూప్ 1 వాయిదా డిమాండ్ అప్పుడు జరిగిన లాఠీ ఛార్జ్ విషయంలో, అంటే ఇది జరిగింది 2024 అక్టోబర్ 21న. అప్పుడు రాహుల్ గాంధీ నోరు మెదపలేదు, కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఇక ఆ తర్వాత తెలంగాణ గ్రూప్ 1 అక్రమాల మీద నిరసన జరిగి అప్పుడు లాఠీ ఛార్జ్ జరిగినప్పుడు 2025 సెప్టెంబర్ 16న అప్పుడు కూడా నోరు మెదపలేదు, ఒక ట్వీట్ చేయలేదు, ఆ విద్యార్థుల పక్షాన అస్సలకే మాట్లాడలేదు. ఇక ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరసన చేసి అప్పుడు లాఠీ ఛార్జ్ జరిగినప్పుడు 2026 జనవరిలో జరిగినప్పుడు కూడా దాని మీద ఒక ట్వీట్ చేయలేదు, అసలు ఒక్క మాట కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడలేదు. ఇంకోసారి 2026 జూన్లోనే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం నిరసన లాఠీ ఛార్జ్ జరిగినప్పుడు కూడా ఎటువంటి ట్వీట్ చేయలేదు, దాని గురించి ఒక్క దగ్గర కూడా ప్రస్తావన తీసుకురాలేదు, అసలు నోరే మెదపలేదు. ఇక ఆ తర్వాత
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నిరసన ఆ నాయకులు అరెస్ట్ అయినప్పుడు కూడా జూన్ 18న జరిగింది ఇది. అప్పుడు కూడా అసలు దీని గురించి ఒక మాట మాట్లాడలేదు, ఎక్కడ కూడా దీనికి నిరసన తెలపలేదు, ఒక ట్వీట్ లేదు, ఏది కూడా లేదు. అంటే తెలంగాణలో జరిగిన దానిపై ఈయన వైఖరి ఈ విధంగా ఉంటుంది. సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద జాబ్ క్యాలెండర్ కోసం ధర్నా చేసినప్పుడు అప్పుడు కూడా నోరు మెదపలేదు. తెలంగాణ కేటీఆర్ యువ సంగ్రామం లాఠీ చార్జ్ అరెస్టులు జరిగినప్పుడు కూడా నోరు మెదపలేదు, ఒక ట్వీట్ చేయలేదు. చూసిరు కదా, తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈడ విద్యార్థులను కొట్టిన, విద్యార్థులను అరెస్ట్ చేసిన, నిరుద్యోగులను పట్టించుకోకుండా నిరుద్యోగులను అరెస్ట్ చేసిన, వాళ్ళు ధర్నా చేసిన, నిరసనలు తెలిపినా, ఏం చేసినా కూడా రాహుల్ గాంధీ నోరు మెదపడు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళను కొట్టినా కూడా రాహుల్ గాంధీ నోరు మెదపడు. కానీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నీట్ విద్యార్థుల విషయంపై అయితే మాట్లాడతాడు. ఈయనకు తోడు, ఈయనకు వత్తాస వలుకుంటా మిగతా ప్రతిపక్ష నాయకులంతా కూడా వస్తారు. మరి ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఈ వైఖరి ఎందుకు, అక్కడ జంతర్ మంతర్లో జరుగుతున్న విద్యార్థుల నిరసనకు మాత్రం ఆ వైఖరి ఎందుకు? అంటే ఇక్కడ మీరు ఒకరినేమో ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా ఎందుకు చూస్తున్నారు? అందరిని ఒకలాగా చూడరా? మీరు అధికారంలో ఉండి చేస్తేనేమో అవి ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తేనేమో అది తప్పు. మరి అది తప్పు అని మీరు ఖండిస్తున్నప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల గురించి కూడా మీరు మాట్లాడాలి కదా, నోరు విప్పాలి కదా. దీనిపైన మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.